హాయ్ అండి. ఇది సండే నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. నైట్ అంటే టైం వచ్చేసి 7 అలా అవుతుందనమాట. ఇంకా సండే అయితే ఆల్మోస్ట్ తెలుసు కదా! అసలు పనే ఒడవదు. ఇంకొచ్చేసి ఈవినింగ్ నుంచి అయితే అంటే 7 నుంచి అయితే స్టార్ట్ చేశాను. అప్పుడైతే నేను ఇంకా దోస పిండి, ఇడ్లీ పిండి అయితే పడుతున్నాను. పోయిన వారం కొంచెం డిలే చేస్తే టిఫిన్స్‌కి చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకనేసి సండే రోజైతే ఇంకా దోస పిండి, ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకున్నాను. ఈ దోస పిండి, ఇడ్లీ పిండి ఉంటే మనకు వారంతా సరిపోతదనమాట. ఒక 2 డేస్ ఇడ్లీ పెట్టుకున్నా, ఇంకా 4, 5 డేస్ ఈ దోస పిండి ఉంటే చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట. అలాగే పొంగనాలు కానివ్వండి, దోస, ఎగ్ దోస కానివ్వండి, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి దోస పిండి, ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకున్నాను. ఇక టిఫిన్‌కి అయితే ఇక వారం దాకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా సండే మా లంచ్ వచ్చేసి చెప్తున్నాను. ఎందుకంటే మేము నాన్ వెజ్ తినట్లేదు కదా! అంటే ఫ్రైడే, సాటర్డే, సండే తినమనమాట. ఎందుకంటే సాటర్డే అని పూజ చేస్తాను కదా! తినము. పిల్లలైతే తింటారు కాబట్టి ఇంకా నేనేం చేస్తానంటే మండే నుంచి పెడతాను. మండే నుంచి థర్స్‌డే వరకు తినొచ్చు అని చెప్తాను. అందుకనేసి సండే రోజు అయితే నాన్ వెజ్ ఏమి ఉండదు. అందుకనేసి ఈ 3 వీక్స్ అయితే కంపల్సరీగా మా దగ్గర ఏముంది పన్నీరే చేస్తున్నాను అనమాట. 2 వీక్స్ అయితే మామూలుగా పన్నీర్ కర్రీ అలా చేశాను. పూరి చేశాననమాట. నిన్న సండే కాబట్టి కొంచెం రొటీన్‌గా ఉంటుందనేసి పాలక్ పన్నీర్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా భలే కుదిరిందనమాట. కొంచెం ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంటే ఇంకా బాగొచ్చేదేమో. కానీ టేస్ట్ వైజ్‌గా అయితే చాలా బాగుంది. నేనైతే చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నాను. ఒక 4, 5 వీడియోలు చెక్ చేశాను. కానీ ఎందుకంటే తీసుకొచ్చిన పన్నీర్ పాడైపోయిందనుకో, నాకు పిల్లలతో గోల తప్పదనమాట. అందుకనేసి ఒక 4, 5 వీడియోలు చూసి చేశాను. అంటే చేసేటప్పుడు ప్రాసెస్ ఎక్కువ మసాలాలు ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను. కానీ లేదు, చాలా సింపుల్‌గా అయిపోతది. ఓన్లీ పాలకూర ఉంటే చాలు. నిజంగా చెప్తున్నా. ఇందులో ఇంకా మనకు మసాలా, స్పైసెస్ కూడా అవసరం లేదు. అంత బావుంటది. నేను చేసిన తర్వాత కొంచెం కలర్ చూసిన తర్వాత భయపడ్డాను బావుంటదో లేదో అని. కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఇక దోస పిండి మిక్సీ పట్టేసాను. ఇడ్లీ పిండి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా నైట్‌కి రైస్ కూడా ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గర బిర్యానీ ఉందట. పిల్లలిద్దరికి రమ్మని చెప్పింది. అందుకే పిల్లలిద్దరు ఎళ్లి తినేసి వచ్చేసారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ నాకు మా వారికి మాత్రం రైస్ పెడుతున్నాను. ఈ గోధుమలొచ్చేసి మేము రేషన్‌లో తీసుకున్నాం గోధుమలనమాట. మనకు కార్డ్ మీద కేజీ గోధుమలిస్తారు. అవి మనం అడగాలి. అడుగుతేనే ఇస్తారనమాట. వాళ్ళు అడగకపోతే ఇవ్వరు. చెప్పరు గూడా. అది కూడా ఇంకా 10 రూపీస్ మనం ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే ఇవ్వాలి ఆళ్ళకనమాట. చాలామందికి తెలిసుంటుంది. తెలవని వాళ్ళకనమాట. నేను కూడా ప్రతిసారి కార్డ్ మీద అడుగుతాననమాట. మనకి కేజీ గోధుమలొస్తాయనేసి. కార్డ్ మీద వస్తాయి అంటే ఇస్తారు. మనం 10 రూపీస్ ఇవ్వాలనమాట. ఎందుకు పోగొట్టుకోవడం చెప్పండి. కిలో తెచ్చుకున్నా కూడా మనకు ఆడించుకుంటే పిండన్న అవుతది కదా! అందుకనేసి. కానీ మట్టి అది చాలా ఉందనమాట. ఇంకా నేను అందులో పోసి పెట్టాను. అది కూడా 2 వీక్స్ అయితుంది అట్లనే ఉండిపోయింది. ఇక్కడ నేనైతే రైస్ అయితే కడుగుతున్నాను. కొంచెం రైస్ వాటర్ ఉంటాయి కదా! అవి మనం చెట్లకు పోయొచ్చు. చాలా మంచిగా యూజ్ అవుతది. నేనైతే మనీ ప్లాంట్ చెట్టుకు పోస్తాననమాట. చాలా మంచిగా ఎదుగుతది. నేను పాత రూమ్‌లో ఉన్నప్పుడైతే రోజు డైలీ కాకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు పోసేదాన్ని. చెట్టు ఎంత గుబురుగా వచ్చిందో అంత స్పీడ్‌గా ఎండిపోయిందనమాట. అసలు ఏమైందో కూడా తెలియలేదు. అందులో ఉన్న ఈ కొమ్మని లాస్ట్‌కి నేనేందంటే పైనుంచి కొమ్మలన్నీ కట్ చేశాను ఎక్కడ వరకు ఎండిపోయినాయో. లాస్ట్ చివరన ఈ కొమ్మ ఉంటే ఇంకా అదే మంచి ఇగురొస్తుందనమాట. ఇంకా కొన్ని కొమ్మలుంటే తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా దాంట్లో కూడా మంచి ఇగురొచ్చాయి. ఈ ఒక్క దాంట్లో అన్నీ పెట్టేసి ఒక సైడ్‌కైతే కట్టిస్తాను. ఇంకా అలా పారిస్తాననమాట. గ్రీన్‌గా వస్తే చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఇంకా చూసారు కదా! వాటర్ నేను ఇంకా చెట్లకు పోసి వచ్చేసాను. ఒక్కటే చెట్టుకు పోస్తాననమాట. అలాగే కాకుండా ఇంకా పక్కన అది ఉంది కదా! దాన్ని కలబంద చెట్టు కూడా చాలా మంచిగా అయింది. అసలు అందులో వస్తదో లేదో అనుకున్నా. కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఈ చలికి వాటర్ కూడా డైలీ పోయకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు పోసుకున్నా కూడా చెట్లు మంచిగా అవుతాయన్నమాట. ఇంకా మార్నింగ్ కర్రీ కావాలి కదా! నేను మొన్న సాటర్డే వెళ్ళినప్పుడు కాలీఫ్లవర్స్ 2 తీసుకొచ్చాననమాట. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. బావుంటాయి. పిల్లలు కూడా తింటున్నారనేసి క్యాబేజీ కన్నా కాలీఫ్లవర్ ఎక్కువ తింటున్నారనేసి తీసుకున్నాను. ఒకటి తీసుకున్నాను. అది తీసుకొని మేము లాస్ట్‌కి చివరికి వచ్చేటప్పుడు ఇంకా ఆటోలో అమ్ముతున్నారనమాట. ఫ్రెష్‌గా బాగున్నాయి. అందుకనేసి ఇంకొకటి తీసుకున్నాననమాట. ఆ తర్వాత ఇంకా అవి తెంపేలోపు మా పిల్లలైతే వచ్చిరనమాట ఇక్కడ. వాడేందంటే అమ్మ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా! మా దగ్గర ఏందంటే కొంచెం కారం అయిపోయిండే. అమ్మకు కూడా చెప్పాననమాట పంపియమని చెప్పాను. ఇంకా కారం పంపించింది అదే బ్యాగులో. ఇంకా నేను ఎప్పటి వాళ్ళకి టిఫిన్స్ పంపిస్తూ ఉంటాననమాట. ఆ బ్యాగులు బాక్సెస్ కూడా పంపించింది. ఈ కారం అనమాట. ఇంకా అది సరిపోదు తీసుకోవాలి.
ఇదైతే ఉప్మా రవ్వ ప్యాకెటు. మధ్యాహ్నం మా ఆడపడుచు వాళ్ళు వచ్చిర్రు నాన్నకు చూడ్డానికి. అందులో 2 ప్యాకులు ఏస్తే ఒక ప్యాకెట్ మళ్ళీ నాకే రిటర్న్ వచ్చింది. ఎందుకంటే ఉప్మా అనేది ఎవ్వరు తింటలేరు. మా ఇంట్లో కూడా నేను వారానికి ఒక్కసారి కంపల్సరీగా చేస్తాను. ఎందుకంటే ఊరికే బోర్ వచ్చినప్పుడు అప్పటికైనా సరే గులుక్కుంటూనే తింటారనమాట. ఇంకా మా వాడి ఇక్కడ యాక్షన్ ఏంటంటే వాళ్ళ అక్క కింద నిలబడిందనమాట షాపుకి వెళ్ళాలనేసి. నాన్నకు మజా బట్టలు తీసుకురమ్మని చెప్పారు. ఆమెని ఏమంటే ముందే హుషారుతనంతో స్వెటర్ అయితే వేసుకుంది. వీడు వేసుకోలేదనమాట. అట్లే నిలిపోయింది బిర్యానీ అనగానే. ఇక మా వాడు పొద్దుంతా ఈ కైడ్తో ఆడిండు. ఈ కైడ్ అయితే పోయి నీరుదనమాట. కొద్దిసేపు ఆడిండు పక్కన పెట్టిండు. నేను ఇంకా అదే జాగ్రత్తగా పైన పెట్టామన్నమాట. అది ఇంకా మంచిగా పనిచేస్తుంది. పైన ఆడిండు కానీ అది అసలు ఎగరలేదనమాట. అటు ఇటు పరిగెత్తిండు కానీ అసలు ఎగరలేదు. పాప ఉంటే మంచిగా ఎరిపించేది కానీ ఆమె చదువుకుంటుంది కదా పోలేదనమాట పైకి. అందుకనేసి అది ఎగరలేదు. కొద్దిసేపు ఆడినంతసేపు ఆడిండు పక్కన పెట్టాను. వాళ్ళైతే షాప్కి వెళ్ళారనమాట. నాన్న కొంచెం మజా బాటిలు కొంచెం పాప కూడా జలుబైందనమాట. మళ్ళీ పొద్దున్నకి స్నాక్స్ అవన్నీ తీసుకొని వస్తామని వెళ్ళిరు. ఇంకా నేను ఆలోపు అయితే ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది కదా, కాలీఫ్లవర్ ఏంటంటే నేను చిన్న చిన్న ముక్కలుగా చేతితోనే చేసి పెడతాను. కట్ చేయను. కట్ చేస్తే ఏంటంటే చిన్నగా అదేంటి తురుములాగా అయిపోతుంది. కర్రీ బాగుండదు. అందుకే నేను ఇట్లా అందులో పురుగులు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా చూసుకుంటూ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను. అలా ఉన్నప్పుడే చాలా బాగా వస్తుంది అనమాట. మనం ఉడికించేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించడం అనుకోండి చాలా బాగుంటుంది. కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. బయట మనం వాటర్ ఉడికించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత వీళ్ళు షాప్కి వెళ్ళి అయితే వచ్చేసారనమాట. అప్పటికే మీకు కోల్డ్ ఉంది, ఇవ్వాలని అయింది. అసలు వినలేదనమాట. నైట్ కూడా పెరుగుతుంది, దానివల్ల జలుబు అయిపోయింది అనమాట. ఇంకేడ వచ్చేసి స్నాక్స్ అంటే ఇంకా ఒక జెండు బాంబు సీసాలు కొన్ని తీసుకొని వచ్చారనమాట. ఈ బాక్స్ ఇంకా వాళ్ళది ఇది కదా అందుకని మర్చిపోలేదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నాన్న మజా బాటిల్ తీసుకొచ్చారు. చల్లగా ఉంది వద్దు పొద్దున ఇద్దామంటే వాడు వినట్లేదనమాట. నేను ఇప్పుడే ఇచ్చేసేస్తా అనేసి. అక్కడ కుక్కలు ఉంటాయి అది ఉంటాయి అని భయపెట్టేసరికి ఇక వెళ్ళలేదనమాట. ఇంకా తనైతే ఏదో తీసుకురావడానికి అయితే వెళ్తుంది. ఇంకా నాదైతే కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా రైస్ అయితే కొంచెం లేట్గా పెట్టుకుంటాను. వాళ్ళైతే తినేసి వచ్చారు కాబట్టి ఇంకేం కొంచెం లేట్గా పెడతాను. పొద్దున్నట్టు ఉన్న కర్రీ కొంచెం సరిపోతుంది. అలా ఇంకొంచెం పెరిగేసుకొని తింటే సరిపోతుంది అనేసి అదే అడ్జస్ట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ కట్ చేశాను కదా, ఇక్కడైతే పెట్టేస్తానమాట. ఇంక కిచెన్ బాల్ మీద చూసారు కదా అవన్నీ ఉన్నాయి. ఇంకా మా పాప అయితే చదువుకుంటుంది. తన దగ్గరికి వెళ్ళాము. ఈ డ్రెస్ చూసారా, సండే ఉంటే చాలా లేజీగా ఉంటారనమాట. ఈవినింగ్ స్నానం చేశారు. ఒక డ్రెస్ వేసుకుంటా అని చెప్పి ఇంకో డ్రెస్ తీసింది అక్కడ పెట్టేసింది అనమాట. అది మడకబెట్టి అక్కడ పెట్టేసి కదా పెట్టలేదు. అక్కడ లోషన్స్ అవన్నీ అట్లనే పెట్టేసింది. అద్దం అట్లనే పెట్టింది. ఇట్లా ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఎక్కడి వస్తువులు అక్కడ ఉండవు, చిందర బందరగా ఉంటాయి అనమాట. తన కూర్చునే ప్లేస్ కూడా ఖాళీ లేదు, మొత్తం నింపేసింది. చాలాసార్లు చెప్తాను బ్యాగ్ ఎక్కువ వెయిట్ పెట్టొద్దు దాని మీద, కింద పెట్టుకొని అస్సలు విందనమాట. ఇది మీషోలో తీసుకున్నాం అనమాట. తను 7th ఉన్నప్పుడు. ఇప్పటికీ వస్తుంది అంటే తను ఇంకింత లావు కూడా కాలేదని అడ్జస్ట్ చేసుకోవాలి. పొడవు పెరిగింది కానీ కొంచెం లావు అయింది కానీ అంత లావు కాలేదు. ఆ డ్రెస్ ఇప్పటికి కూడా వస్తుంది. చాలా బాగుంటుంది డ్రెస్. ఇప్పటికి కూడా ఇష్టపడేసుకుంటుంది. నేను ఏంటంటే ఈ వాతావరణం చల్లగా ఉంది కదా వద్దని చెప్పాను. సరే అనేసి ఇంకా అప్పటికమే డిమాండ్ పోదాం అనేసి ఇంకా జీన్స్ వేసుకొని రెడీ అయింది. కానీ ఆమె కోల్డ్ అయింది. అప్పటికే చెప్పిన కోల్డ్ అయిపోయింది. ఇంకా అందులో చల్లగా ఉంటుంది. మేము ఏంటంటే డిమాండ్కి వెళ్తే ఈ సండే సాటర్డే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఏ 2 ఐటమ్స్ తీసుకున్న గంట నిలబడి మనం అక్కడ నిలబడాలి కౌంటర్ దగ్గర. ఎందుకు ఇవన్నీ గోలా, నేను రానని చెప్పారనమాట. అప్పటికి చాలా బతిమలాడారు రాననేసరికి ఇక అమ్మ చెప్పేసరికి అంటే సరే బిర్యానీ తింటామనేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే అన్నం తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ కొన్ని బట్టలు ఉంటాయి, అవి కొంచెం చల్లగా ఉన్నాయి. మళ్ళీ నైట్ అయితే అట్లనే పెట్టొద్దు అనేసి ఇంకా మడక పెడుతున్నాను. టవల్స్ పిల్లలు అయితే ఒకరోజు తప్పించి ఒకరోజు పిండేస్తాను. రోజైతే పిండానమాట. ఇంకా బట్టలు తీసుకెళ్ళి అయితే పడుకోబెడుతున్నాడు. మా వాడైతే ఫోన్లో బిజీ అయిపోయాడు. 2 days స్కూల్ లేదు కాబట్టి అసలు హోంవర్క్ కూడా లేదు. కొంచెం వీడియో తీసి కూడా భయపెట్టాను, సార్కు పంపిస్తాను చదవకపోతే అని చెప్పి. అయినా కూడా వినడనమాట. చాలా మొండికేస్తాడు ఒక్కొక్క దగ్గర. ఇంకా ఆమె అయితే చదువుతుంది. చదివినా కూడా కొంచెం జలుబు అయితే కంపల్సరీగా అయింది తనకి. అప్పటికైనా చెప్పాను జలుబు ఎక్కువ ఉంది తినకు అని. అస్సలు వినలేదనమాట. ఇంకొచ్చేసి ఎక్కడ పెట్టేస్తున్నాను. లేకపోతే ఇది లేదు నాకు అది లేదని మార్నింగ్ పూటని ఇబ్బంది పెడతారనమాట. నేను ఒకది ఇక్కడ వంట చేస్తూ ఉంటాను, ఒకది ఇక్కడ ఇది లేదు మమ్మీ, నాది అది లేదు మమ్మీ. నాకు కనిపిస్తాయి కానీ వాళ్ళకి కనిపించవు అనమాట. అట్లుంటుంది. తినేవి మాత్రం ఎక్కడున్నా సరే వెతుకుతారు. వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటే మాత్రం వెతుక్కోరనమాట. అవి దొరకవు తొందరగా అంతే. ఇంకా ఎక్కడ పెట్టేసిన తర్వాత తిన్నాను. తిన్న తర్వాత కొంచెం
ఇంట్లో అక్కడిక్కడ తిరుగుతున్నాను. అయినా కూడా ఓపిక లేకుండే, ఎందుకంటే సాటర్డే ఫాస్టింగ్ ఉన్నాను కదా, నైట్ తిన్నాను. మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుందాం అనుకున్నాను, కాళ్ళు నొప్పులు ఉన్నాయని. మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసరికంటే నేను అక్కడికి వెళ్ళాను. ఇక అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ వాకింగ్ చేస్తుంటేనే ఎక్కడ ఉన్నాయో సెట్ చేసుకుంటూ ఉంటాను. అయినా కూడా ఒక్కోసారి మర్చిపోయి కూడా పడుకుంటాను, అంత ఓపిక లేనప్పుడు. ఎందుకంటే పొద్దున్న 5:30కి మేలుకు అవుతుంది. 5:30 దాకా అలా బోలినా కూడా నిద్ర పట్టదు. 5:30కి అట్లా లేస్తానమాట. అందుకే నేను నైట్ తొందరగా పడుకుంటాను. ఇదండి వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్త